మంగళగిరి నగర పరిధిలో నగరానికి ఈశాన్యం వైపు అన్ని హంగులతో ముఖ్యంగా విశాలమైనటువంటి రోడ్లు, ఎటు చూసిన పచ్చదనంతో దర్శనమిచ్చేటువంటి కాలనీ దామర్ల రమాకాంతరావు వేవర్స్ కాలనీ. మంగళగిరిలోనే ఇతర కాలనీ కంటే ఎప్పుడో 1960లోనే ఈ కాలనీ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎక్కువ మంది ఈ కాలనీలో నివాసం ఉండడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కారణం, నగరానికి ఈశాన్య వైపు ఉన్నప్పటికీ అటు రోడ్లు విశాలపరంగా కావచ్చు, లేదంటే మరీ ముఖ్యంగా చెన్నై కలకత్తా జాతీయ రహదారి కోతవేడి దూరంలో ఉండటంతోనే అన్ని హంగులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నివాసం ఉండటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలనీ రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఆ కాలనీ ప్రాంతంలో 5 సంవత్సరాల క్రితం ఆ ఏరియా మొత్తం 22A కింద ఉందని అధికారులు స్థిరాస్తికి సంబంధించినటువంటి అమ్మకాల కొనుగోలు యొక్క రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సొంత ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ ఇంటి ప్లాన్ రాదు. అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకుందామంటే బ్యాంకు లోన్ రాదు. చివరికి తమ యొక్క పిల్లలను విదేశాలు పంపించడానికి మార్ట్గేజీగా ఈ డాక్యుమెంట్ ఉపయోగిద్దామంటే అది పనికిరాదంటారు. కారణం, ఆ ప్రాంతం మాత్రం 22A కింద చేర్చడమే. ఇలాంటి పరిస్థితులతో ఆ ప్రాంత వాసులు మాత్రం ఎంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు కోర్టును ఆశ్రయించారు. ఇటీవలనే వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందంటున్నారు కాలనీవాసులు. ఇదే సమయంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మరి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు నోటీస్కి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగిందని, ప్రభుత్వ పరంగా తమకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడంలో మాత్రం మంత్రి నారా లోకేష్ గారు ఎంతగానో కృషి చేశారంటున్నారు ఈ ప్రాంత కాలనీవాసులు. చివరికి తమ యొక్క భూములకు విలువైనటువంటి చట్టబద్ధత కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చదువులకు కానీ, ఏదైనా విదేశాలు వెళ్ళాలన్నా, బ్యాంకు లోన్స్ పెట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా మాకు కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్స్ వస్తాయి ఇప్పుడు. దానివల్ల మా కుటుంబాలకి సంతోషంగా ఉంటుంది. దీనివల్ల మేము ఇక్కడ ఉన్న 100 మంది సభ్యులు కూడా, సొసైటీలో ఉన్న సభ్యులందరూ కూడా చాలా ఈ లోకేష్ గారి సహాయ సహకారాలతో ఇలా మాకు మంచి జరిగింది. ఈ పాత కాలనీకి మిగతా కాలనీల కంటే ప్రత్యేకత ఉందంటారు. కారణం ఏంటంటే పక్కన హైవే ఉంది, ఇలా రిచ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు కానీ చుట్టూ చూసిన ప్రశాంతమైన వాతావరణం, కమ్యూనిటీ కూడా బాగుంటుంది. నిజమేనండి? ఇక్కడ 1960 నుంచి కూడా ఇక్కడ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రతిరోజు నిత్యం పలకరించుకుంటూ ఎంతో అన్యోన్యతగా ఉంటారనమాట. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటారనమాట. అలాంటి వేవర్స్ కాలనీలో మేమందరం ఉండటం కూడా ఎంతో గర్వకారణం మాకు. ఆదేశాలు ఇచ్చారు లోకేష్ బాబు గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మీరు పరిశీలించి పేపర్స్ని పరిశీలించి మీరు ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇప్పుడు వీళ్ళది ఇచ్చేసేయండి అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. లోకేష్ గారు చెప్పడంతో ఈ హ్యాండ్లూమ్ కమిషన్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కమిటీ వేసుకొని ఇక్కడ తిరిగి ప్రతి వ్యక్తిని సంప్రదించి ప్రతి వ్యక్తి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది పూర్వం నుంచి కూడా సభ్యులుగా ఉండి వాళ్ళే ఓనర్షిప్ కలిగి ఉన్నారని చెప్పి కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. మొన్న కలెక్టర్ గారు పోయిన 17వ తారీఖున ఈ కమిటీ వాళ్ళందరిని కూడా పిలిచి ఒక మీటింగ్ చేసి వివరణ తీసుకున్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ 22A నుంచి తొలగిస్తున్నామని చెప్పి మాకు లోకేష్ బాబు గారి ద్వారా మాకు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు అది మీకు ఇప్పుడు గురించి మీరు గతంలో లాగానే రిజిస్ట్రేషన్ కమిటీ ఫామ్ చేసుకొని కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ కానీ ఇబ్బంది పడేవాళ్ళం ఎవరు రాదా. అలానే బ్యాంకులో పెట్టుకోవాలన్నా కూడా ఇది 22Aలో ఉందని ఎవరు మాకు లోన్లు కూడా ఇవ్వటం లేదు. ఎవరన్నా పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే చదువుకోవటానికి ఎవరన్నా అప్పు కావాలని వెళ్ళినా కూడా ఇబ్బంది పడ్డాము. గతంలో చాలా ఇబ్బందులు వచ్చి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా కనీసం ఇంటి ప్లాన్ ఇవ్వమన్నా కూడా అది 22Aలో ఉంది, మీకు సంబంధం లేదు, ఇవ్వమని కూడా అన్నారు. పంపేయాలన్నా కూడా ఇవ్వలేదు.
కనీసం ఇల్లు రిపేర్ చేయించుకుంటామన్నా కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. కనీసం ఇంటి పన్ను ఏమన్నా కూడా 22,000 ఉందో కాబట్టి మేము దానికి పర్మిషన్ ఇవ్వము, ఇంటి పన్ను వేయము, మీ ఇష్టం అది అది అని 5 ఏళ్ళు బట్టి మేము కోర్టు ద్వారాగా చాలా ఇబ్బంది పడ్డాము. కోర్టులో కూడా వారు కూడా ఇది మా పరిధిలోది కాదు, ఇది కలెక్టర్ గారు, ఏడీ గారి పర్మిషను, వాళ్ళ కోర్టుకే మళ్ళా మీరు వెళ్ళి తేల్చుకోండి అని కోర్టు తీర్పు ఇచ్చింది.